నెక్స్ట్ క్వశ్చన్ 181 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్? CHCl3 ఏమంటారు? క్లోరోఫామ్ అంటారు. CHCl3 ఏమంటారు? క్లోరోఫామ్ అంటారు. మరి క్లోరోఫామ్ని దేన్ని యూజ్ చేసి తయారు చేస్తాము? క్లోరోఫామ్ అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ని మనము యూజ్ చేసి ఏం తయారు చేస్తారు? క్లోరోఫామ్ తయారు చేస్తారు. ఎట్లా తయారు చేస్తారు అని అంటే, ఈ కాల్షియం ఆక్సీక్లోరైడ్ నుంచి క్లోరిన్ గ్యాస్ వస్తుంది. ఏమొస్తుంది? క్లోరిన్ గ్యాస్ వస్తుంది. వచ్చిన క్లోరిన్ గ్యాస్ నేను మీథేన్ తోటి కనుక రియాక్షన్ జరిపిస్తే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క హైడ్రోజన్ వెళ్ళిపోయి అంటే ఒక్కొక్క స్టెప్లో ఒక హైడ్రోజన్ మీద ఒక క్లోరిన్ వస్తుంది. మూడో స్టెప్లో 3 స్టెప్లలో 3 హైడ్రోజన్లు పోయి 3 క్లోరిన్స్ వస్తవి. ఇదాన్నే క్లోరోఫామ్ అంటారు. ఏమంటారు? క్లోరోఫామ్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 182. Question number 182. The chemical formula of bleaching powder is. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటో చెప్పండి. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా CaOCl2. దాని కెమికల్ నేమ్ చెప్పండి. కాల్షియం ఆక్సీక్లోరైడ్. దాని యొక్క కెమికల్ నేమ్ ఏంటిది? కాల్షియం ఆక్సీక్లోరైడ్. కెమికల్ నేమ్ ఏమో కాల్షియం ఆక్సీక్లోరైడ్, ఫార్ములా నేమో CaOCl2. CaOH టేకన్ ట్వైస్ ఏమంటారు? కాల్షియం హైడ్రాక్సైడ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? లైమ్ వాటర్. ఏంటిది? లైమ్ వాటర్. కాల్షియం బైకార్బోనేట్ CaHCO3. కాల్షియం బైకార్బోనేట్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను చాలా కాలం పాటు పంపితే ఇది వస్తుంది. తక్కువ కాలం పాటు పంపితే CaCO3 వస్తుంది. తక్కువ కాలం పాటు పంపితే వైట్ ప్రిసిపిటేట్ అయిన CaCO3 వస్తుంది. దీన్నే మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు. ఒకవేళ ఎక్కువ కాలం కనుక పంపినట్టయితే కాల్షియం బైకార్బోనేట్ వస్తుంది. CaSO4 2H2O ఏమంటారు? జిప్సమ్ అంటారు. ఏమంటారు? జిప్సమ్ అని అనడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినవి. మన బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. నెక్స్ట్ క్వశ్చన్ 183. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ కేక్స్? బేకింగ్ పౌడర్. సో బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఏంటిదిరా? సోడియం బైకార్బోనేట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ NaHCO3, సోడియం బైకార్బోనేట్. మరి Na2CO3 ఏమంటారో చెప్తారా? వాషింగ్ సోడా. ఇదేమో బేకింగ్ సోడా, ఇది వాషింగ్ సోడా. CaOCl2 ఏమంటారో చెప్తారా? బ్లీచింగ్ పౌడర్. ఇది కాల్షియం సల్ఫేట్. దీనికి ప్రత్యేకమైన పేరేమీ లేదు. నెక్స్ట్ వన్, when NaHCO3 is added to water and heated, the gas released is. NaHCO3కి మీరు వాటర్ని యాడ్ చేసి దీన్ని కనుక హీట్ చేస్తే, ఎక్కువ కాలం కనుక హీట్ చేస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. ఏ గ్యాస్ వస్తుంది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వస్తుంది. కాబట్టి నీకు వచ్చే గ్యాస్ ఏంటిది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. కార్బోనేట్లైనా ఇది బైకార్బోనేట్ అయినా కార్బోనేట్లైనా కూడా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వస్తుంది. సేమ్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ గుర్తుపెట్టుకొని మీరు Na2CO3ని కనుక హీట్ చేసినారనుకోండి, కార్బన్ డయాక్సైడ్ను ఇయ్యని కార్బోనేట్ ఇదొక్కటి మాత్రమే. సోడియం కార్బోనేట్ Na2CO3 థర్మల్లీ స్టేబుల్ కార్బోనేట్. ఇదొక్క కార్బోనేట్ మాత్రమే కార్బన్ డయాక్సైడ్ ఇయ్యదు. మీరు ఏ మెటల్ కార్బోనేట్స్ని హీట్ చేసినా సర్చుకుంటూ కార్బన్ డయాక్సైడ్ ఇవ్వాల్సిందే. ఇవ్వంది ఏంటిదిరా? సోడియం కార్బోనేట్. ఇదొకటి స్టార్ మార్క్ పెట్టి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 185 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ వాజ్ సెంట్రల్ టు మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహ? సో మహాత్మా గాంధీ సత్యాగ్రహానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్న సాల్ట్ ఏంటిది? సోడియం క్లోరైడా, సోడియం కార్బోనేటా, సోడియం బైకార్బోనేటా, పొటాషియం క్లోరైడా? ఏది? టేబుల్ సాల్ట్. తినే ఉప్పు పైన పన్ను వేస్తేనే వాళ్ళు మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేయడం జరిగింది. లేరా? ఇంట్లో లేదా? చూడు.
సోడియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ని టేబుల్ సాల్ట్ అంటాము, తినే ఉప్పు అని కూడా అనడం జరుగుతుంది. So next question, 186 question. 186th question. So ఏంటిది 186th question? Let me see. So 186th question, which of the following is not formed? Which of the following is not formed on thermal heating of sodium bicarbonate? సోడియం బైకార్బోనేట్ని కనుక హీట్ చేస్తే ఏమొస్తాయో చూద్దాం. సో NaHCO3, నేను దీన్ని కనుక హీట్ చేసినట్టయితే, దీన్ని కనుక హీట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే Na2CO3 ప్లస్ CO2 ప్లస్ H2O వస్తుంది. సో ఇది 2. సో 2 sodiums, 2 sodiums, 2 hydrogens, 2 hydrogens, 2 carbons, 2 carbons, 2 3 6 hydrogens, 3 hydrogens ప్లస్ 3 hydrogens, 6 hydrogens. సో ఇది ఫామ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఫామ్ కాంది ఏంది ఇది. కాబట్టి ఈ రియాక్షన్ని థర్మల్ డికంపోజిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. థర్మల్ డికంపోజిషన్. అదే దీనికి వాటర్ కలిపి డికంపోజిషన్ చేసారనుకోండి, సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. దీనికి వాటర్ని కలిపి హీట్ చేస్తే, వాటర్ కలిపిన తర్వాత దాన్ని మరగబెడితే ఏమొస్తుంది? NaOH వస్తుంది. వాటర్ని కలపకుండా కనుక హీట్ చేస్తే ఇగో ఈ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సో కాబట్టి యూ హ్యావ్ టు వాటర్ ఐడెంటిఫై. నాట్ ఫార్మ్డ్ అన్నాడు కాబట్టి NaOH. 187. Number of water molecules present in gypsum. Number of water molecules present in gypsum. జిప్సంలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటారని అడిగినాడు. అంటే నీకు జిప్సం యొక్క ఫార్ములా తెలిస్తే నీకు ఆన్సర్ చెప్పగలుగుతావు. జిప్సం యొక్క ఫార్ములా ఏంటిదిరా? CaSO4, కాల్షియం సల్ఫేట్ 2H2O. కాల్షియం CaSO4 2H2O అని ఏమంటారు? జిప్సం అని అనడం జరుగుతుంది. CaSO4 2H2O అని ఏమంటారు? జిప్సం అంటారు. కాబట్టి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక CaSO4 half H2O, CaSO4 half H2Oని ఏమంటారు? దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు, POP. చూసిరా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని? వినాయకులు తయారు చేస్తారు చూడండి, ఆ కెమికల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో POPలో ఎన్ని ఉన్నాయి వాటర్ మాలిక్యూల్స్? హాఫ్ వాటర్ మాలిక్యూల్. హాఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ కాదు. 2 CaSO4 యూనిట్స్ మధ్యలో ఒక వాటర్ మాలిక్యూల్, ఇదొక CaSO4, ఇదొక CaSO4, దీని మధ్యలో ఒక H2O ఉంటుంది. ఉన్నప్పుడు దీనికి సగం పోర్షన్, దీనికి సగం పోర్షన్ లాగా మనం కౌంట్లోని తీసుకుంటాం, కానీ హాఫ్ H2O మాలిక్యూల్ ఎగ్జిస్ట్ కాదు. ఫార్ములా మాత్రం యూ హ్యావ్ టు రిమెంబర్ CaSO4 2H2O, CaSO4 2H2O. ఇది POP. ఇంకోటి మనకు 10th క్లాస్ లెవెల్లో CaSO4 5H2O కూడా ఉంది. సో బ్లూ కలర్ ఇది సాల్ట్, ఇది బ్లూ కలర్ సాల్ట్. దీనికి నేను మర్చిపోయినా ఇప్పుడే. సరే, ఇందులో ఉండే వాటర్ మాలిక్యూల్స్ 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. బ్లూ విట్రియాల్, ఇదేంటిది? బ్లూ విట్రియాల్. ఇందులో 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయనే దాని మీద ఈ 3 క్వశ్చన్స్కి సంబంధించింది అడిగే అవకాశం ఉంటుంది. జిప్సంలో మాత్రం ఎన్ని ఉన్నాయిరా? 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సపోర్టింగ్ ఆఫ్ ఫ్రాక్చర్డ్ బోన్స్? విరిగిన ఎముకలు మనం ఎక్కడైనా పడితే బోన్స్ విరిగిపోతాయి కదా. విరిగిపోతే మనం ఏం చేస్తాము? బొక్కల డాక్టర్ దగ్గర కనుక వెళ్తే, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర కనుక వెళ్తే ఏమైతే సిమెంట్ పట్టీ వేస్తాడు. సిమెంట్ పట్టీ వేసి దాన్ని సెట్ చేస్తాడు. ఆ సిమెంట్ పట్టీలో వాడే మెటీరియల్ ఏంటి? సిమెంట్ పట్టీలో వాడే మెటీరియల్ ఏంటిది? POP, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా ఇది 21 కాదు, 1/2. సో CaSO4 half H2Oని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది POP. ఇదేంటిది? POP. CaCO3 అంటే ఏంది? లైమ్ స్టోన్, మనము పాలరాతి బండలు. CaSO4 2H2O అంటే ఏంది? జిప్సమ్. CaCl2 కాల్షియం క్లోరైడ్. దీనికి కొత్త పేరు ఏమీ లేదు. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ CaSO4 half H2O ఈజ్ POP. నెక్స్ట్ క్వశ్చన్, 189 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బ్లూ ఇన్ కలర్? ఇంతకుముందే కొన్ని సాల్ట్స్ చెప్పినాను, బ్లూ విట్రియాల్ అనే పదం వాడినాను. ఏదో చెప్తారా?
బ్లూ విట్రియాల్ CuSO4 5H2O, దిస్ ఈజ్ వాట్ బ్లూ కలర్లో ఉంటుంది. కాపర్ సాల్ట్స్ ఆల్మోస్ట్ అన్ని బ్లూ కలర్లోనే ఉంటాయి. సో CuSO4 5H2O బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్, దీన్నే బ్లూ విట్రియాల్ అని కూడా అంటారు. MgSO4 7H2O, దీన్ని ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఎప్సమ్ సాల్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే, ఎవరైనా ఎండ్రిన్ అట్లాంటివి క్రిమి సంహారక మందులు తాగి చనిపోదాం అనుకుంటారు కదా, ఆ చనిపోక ముందు కనుక ఎవరైనా గుర్తుపడితే హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటి అని అంటే, వాటర్లో ఈ మెగ్నీషియం సల్ఫేట్ని కరగబెట్టి వాళ్ళతో తాగిపిస్తారు. తాగిపోయగానే కడుపులో ఉన్నది మొత్తం కక్కేస్తారు. ఇది వామిటింగ్ ఏజెంట్. ఇది వామిటింగ్ ఏజెంట్. ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్. Na2CO3 10H2O. Na2CO3 10H2O. Na2CO3 తోటి 10H2O మాలిక్యూల్స్ ఉంటాయి. దీనికి కొత్త పేరు ఏమీ లేదు, లేదా యూ కెన్ సే జస్ట్ వాషింగ్ సోడా. CaSO4 2H2O జిప్సమ్ అంటారు. ఇది తెలుపు కలర్లోనే ఉంటుంది, జిప్సమ్ అంటారు. కాబట్టి బ్లూ కలర్లో ఉండేది ఏంటిది? కాపర్ సల్ఫేట్ 5H2O, కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్. దీన్ని వేడి చేసినాం అనుకోండి, బ్లూ కలర్లో ఉన్న సాల్ట్ని తీసుకొని నేను వేడి చేసినా అనుకోండి, దాని బ్లూ కలర్ పోయి వైట్ కలర్లోనికి వస్తుంది, అంటే కలర్లెస్గా మారుతుంది. ఎందుకు రీజన్ అంటే వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి. వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతే ఏమైంది? కలర్లెస్గా మారడం జరుగుతుంది. కలర్లెస్గా మారిన దానికి మళ్ళీ దాని ముఖాన రెండు వాటర్ మాలిక్యూల్స్ కొట్టినామనుకోండి, కొడితే అగైన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. సో ఏమొచ్చింది నాకు? MgSO4 7H2O అని ఏమంటారా? ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ లెట్ వి గో టు అనదర్ క్వశ్చన్. 190 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్ మేకింగ్ ఇండస్ట్రీ? గ్లాస్ మేకింగ్ ఇండస్ట్రీలో దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? గ్లాస్ ఇండస్ట్రీలో ఇవి రెండు ఇచ్చినాడు. రెండు ఇచ్చినప్పుడు మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాము. యాక్చువల్గా NaOHని యూజ్ చేస్తాము, Na2CO3ని యూజ్ చేస్తాము, కానీ ఎక్కువగా యూజ్ చేసేది ఇది. కాబట్టి దీనికి ఆప్షన్ పెట్టాలి. ఇక్కడ బోత్ అనే ఆప్షన్ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు సెలెక్ట్ 192. రెండు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకుండా 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి రెండు కనుక ఇట్లా సోడియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బోనేట్ ఉంటే ఎక్కువగా యూజ్ చేసేది దేన్ని యూజ్ చేయాలి మీరు? సోడియం కార్బోనేట్.